టు షెఫ్ స్పెషల్. లెక్కలకు ముఖ్యము గణిత శాస్త్రం, టెక్నాలజీకి ముఖ్యము విజ్ఞాన శాస్త్రం, అలాగే వంటలకి ముఖ్యము పాక శాస్త్రం. ఎస్, సో ఇవాల్టి మన పాకశాలలో ఏ వంట రాబోతోంది, ఎవరు పరిచయం చేయబోతున్నారా, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో మన షెఫ్ మధుసూదన్ గారు రెడీగా ఉన్నారు ఒక సూపర్ వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ మధు గారు. హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో మనం శాస్త్రాల గురించి చాలా మాట్లాడుకున్నాము, మరి ఇది మన వంట. సో ఈ శాస్త్రం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ రోజు మనం ఏం వంట చేసుకోబోతున్నాం అంటే, ఈ రోజు ఆ శాస్త్రానికి తగ్గట్టుగా నేను తమిళనాడు వంట తయారు చేస్తానండి. తమిళ పాక శాస్త్రం అన్నమాట. ఇంతకీ ఆ వంట పేరేంటి? పొటాటో పొడి మాస్. పొటాటో పొడి మాస్. ఎస్, పొటాటో పొడి మాస్ అంటే డ్రై ప్రిపరేషన్ కర్రీ. లైక్ మన దోశ మసాలా కర్రీ అంటారు, లేదంటే ఏదైనా సరే ముద్ద కూర అంటారు, ముద్దకూర, లేదంటే వేపుడు అంటారు మన తెలుగులో. వేపుడు మామూలు ఆలుగడ్డ వేపుడు తయారు చేస్తాం కదా, అట్లానే తమిళ లాంగ్వేజ్ లో పొడి మాస్ అంటారు అన్నమాట. పొడి మాస్. ఎస్, ఓకే, అంటే డ్రై కర్రీ. డ్రై కర్రీ. సో అందులో నేను కొంచెం వెజిటబుల్ వేసుకుంటా, కొంచెం ఆలు వేసుకుంటా, అట్లా తయారు చేసుకుని చాలా బాగుంటుంది. సో తమిళనాడు స్పెషల్ పొటాటో వెజ్ పొడి మాస్, అంతేనా? సో మరి పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, నూనె. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పోపు వేసుకుందామండి. ఓకే, సో ముందుగా మనం ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే పొటాటో ఎక్కువ ఆయిల్ ని అబ్జర్వ్ చేస్తుందండి, సో అందుకు ఒక 3 స్పూన్ వేసుకున్నాం అనమాట. లేదంటే బేసిక్ గా హెల్దీ కావాలనుకుంటే కొంచెం లెస్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి, సో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం ఆవాలు, అట్లనే శనగపప్పు, మినపప్పు ఒక 1 స్పూను, అట్లనే ఎండుమిరపకాయలు మనం ఒక మిరపకాయని తీసుకుని ఒక 8 పీసులుగా తయారు చేసుకున్నాం, ఒక స్పూను, అట్లనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. సో మన మామూలుగా సౌత్ ఇండియన్ పోపు దినుసులు. ఎస్, అండ్ అట్లనే పచ్చిమిరపకాయ ముక్కలు, అట్లనే కొంచెం సన్నగా తరుముకున్న అల్లం ముక్కలు. ఎప్పుడైనా అల్లం మనము ముక్కలుగా చేసుకుని వేసుకుంటే ఏమవుతుందంటే పంటికి తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. అందులో ఆయిల్ లో మనం ఫ్రై చేస్తున్నాం కదా, తాలింపు చేస్తున్నాం కదా, ఇంకా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ తాలింపు రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు సన్నగా తురుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్ వేసుకుంటాం అనమాట. సో ఉల్లిపాయలు ఎంత సన్నగా తరుక్కుంటే మనకు అంత ఈజీగా ఉంటుంది, అంటే వంట టేస్ట్ బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది, అది గుమగుమలు ఆడిపోతుంది ఇక్కడ. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా బాగుంటుంది అనమాట. అల్లం ముక్కలు ముక్కల ఫార్మాట్ లో వేసుకొని మనం వేయిస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు ఆహా, ఆకలి లేని వాడికి కూడా ఆకలి కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుందా, బాగా ఫ్రై అవ్వాలి? సాఫ్ట్గా ఉంటే చాలు అనమాట. సో ఆల్మోస్ట్ ఆనియన్ కూడా ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు కొంచెం పసుపు, అట్లనే సాల్ట్, ఉప్పు ఒక 1/2 స్పూను. ఎందుకంటే నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం మన వెజిటబుల్లో, ఆలులో నేను ఆల్రెడీ వేసుకున్నాను. సో అది సరిపోతుంది. నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మీకు చెప్పాను, ఈ మన పసుపు అనేది కారం అనేది లైట్ గా ఫ్రై చేయాలి. చేస్తే ఏంటవుతుందంటే మంచి అరోమా పచ్చిసలు పోయి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే పొటాటో ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ నేను సాల్ట్ వేసి పీల్ చేసుకుని ఉడకపెట్టి పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో ఉడికించుకున్న ఆలు ఒక 60% ఉడికించుకున్న ఆలు వేసుకున్నాము. స్మాష్ చేయాలి, లైట్ గా స్మాష్ చేయాలన్నమాట. మాస్ కదా, మాస్ అంటే ఏంటంటే రఫ్ గా ఉంటది, కొంచెం ముద్దగా ఉండాలి, సైజ్ అట్లా ఉండకూడదు, అంటే క్రష్ చేసుకోవాలన్నమాట.
మనం ఏదైనా వేరే కర్రీ చేసుకుంటే మనం డైమండ్ కానీ డైస్ కానీ క్యూబ్స్ కానీ కట్ చేసుకోవచ్చు. దీనికి లేదంటే మన దగ్గర బాయిల్ చేసుకుని కూడా మన హ్యాండ్స్ తో కూడా స్మాష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో పప్పు గుత్తి అలాంటివి ఉంటాయి కాబట్టి నేను మామూలుగా దాంతో జస్ట్ ఇలా అనేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మన దగ్గర వెజిటబుల్ కూడా ఉన్నాయి. వెజిటబుల్ అంటే నేను ఓన్లీ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. క్యారెట్ గ్రీన్ పీస్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి. పొటాటో ఏమొచ్చి లైట్ గా ఆరెంజ్ ఎల్లో కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ ప్లస్ ఆరెంజ్ కలర్. ఓకే, సో నైస్ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి నేను ఈ 3 వెజిటబుల్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో 1 కప్ ఆఫ్ వెజిటబుల్. చూసారా ఇప్పుడు ఈ 2 వెజిటబుల్ యాడ్ అయ్యేసరికి ఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కలర్ఫుల్ వంట ఇదే, కలర్ఫుల్ వంట అన్నమాట. అంటే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా ఇన్ని కలర్స్ ఉంటే ఇంకా వంట ఎంత బాగుంటుంది చూడడానికి. ఇంకో కలర్ ఉందండి, నేను వేస్తాను. అంటే కలర్ గట్టేను కానీ అదే కలర్ తీసుకొస్తారు దానికి, కారం వేస్తారు. నో చెప్పాలి. సో మనము క్యారెట్ అలాగే పీస్ కూడా వేసేసుకున్నాము అండ్ ఇది బాగా కలిసిపోయింది కదా. సో పీసులు కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. సో లాస్ట్ లో నేను చెప్పాను కదా మీకు కలర్ ఏదో యాడ్ చేస్తా అన్నారు. కలర్ ఏం వేయట్లేదు నేను, జస్ట్ ఎండు కొబ్బరి తురుము. ఓకే, తమిళనాడు అండ్ కేరళ వితౌట్ కొబ్బరి లేదే వాళ్ళు అసలు శ్వాస కూడా పీల్చుకోలేరు. సో ఒక 2 స్పూన్లు కొబ్బరి పౌడర్ వద్దు. ఇప్పుడు చూసారా కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో, వైట్ ఎల్లో ప్లస్ పచ్చి వేయకూడదా, ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రమే వేయాలా? అంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు, మరి పచ్చి వాసన వస్తుంది కదా అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో, సూపర్ అండి అసలు. ఐ లవ్డ్ ఇట్. సో మీకోసం తయారు చేసిన మాట ఇది. మీరు తిని మన ప్రాక్టికల్ చెప్తే వాళ్ళు కూడా తయారు చేస్తారు, చేసుకోవాలి తప్పదు. సో మృదుల గారు మనం చక్కగా స్టవ్ క్లోజ్ చేసుకొని తమిళనాడు స్పెషల్ పొడి మాసని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకేనా? సో పొటాటో వెజ్ పొడి మాస్ రెడీ అయిపోయింది. తమిళనాడు స్పెషల్ వంటకం. చాలా చాలా స్మెల్ మాత్రం ఇట్లా ఆహా అన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా లాస్ట్ లో ఆ కొబ్బరి వేసాం, అవును, జింజర్ తలకు ఫ్లేవర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎండి మిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ చక్క మంచి అరోమా వస్తుంది అనమాట. చపాతీతో తింటే ఎలా ఉంటుంది, మీ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది. నాకు తెలిసి రైస్ కి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నంచుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, నాట్ ఓన్లీ ఫర్ చపాతీ, అంటే నంచుకోవడానికి రైస్ కి అండ్ అఫ్ కోర్స్ ఫర్ చపాతీ, అంటే అన్నిటికీ ఇది సెట్ అవుతుందేమో అనేది నా అభిప్రాయము. సో వన్స్ నేను టేస్ట్ చూసిన తర్వాత పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాను. సో ఫ్రై చేసుకున్న కర్రీ లీఫ్ తో లైట్ గా మనం గార్నిష్ చేసుకుందాం. సో ముద్దుల గారు ఎంచక్క తమిళనాడు పొటాటో వెజిటబుల్ పొడి మాస్ రెడీ అయింది. టేస్ట్ చెప్పండి. ఓకే, సో పొటాటో వెజ్ పొడి మాస్ ఇస్ రెడీ. తమిళనాడు స్పెషల్ రెసిపీ. చాలా బాగుంది కదా చూడడానికి. చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మరి చేసుకోవచ్చు కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం సో రీక్యాప్ లో చూసేయండి. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, నూనె. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలు ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఆ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని చివరిగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొటాటో వెజ్ పొడి మాస్ రెడీ. ఓకే మధు గారు, ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి సో లెట్ మీ టేస్ట్ దిస్. లాస్ట్ లో అలా ఎండు కొబ్బరి వేసినప్పుడు, ఎండు కొబ్బరి కాబట్టి ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది. సో కరకరకరగా ఉంటుంది పైన అంతా కూడా.
అసలు మనం ఏం మసాలాస్ ఏం వేయలేదు కానీ అంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? కొబ్బరి వేసాం కదా, కొబ్బరి మందులో మళ్ళీ మనం జింజర్ పీసులు కట్ చేసేసి అల్లం ముక్కలు. సో దాని వల్ల రెండింటి వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకటి మాత్రం బేసిక్ గా షెఫ్ స్పెషల్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అల్లం ముక్కలు వేయడం వల్ల ఎంత టేస్ట్ అనేది అర్థమైంది. అండ్ లాస్ట్ లో మనం అంటే కొన్ని బాగా హార్డ్ కర్రీస్ తీసుకుంటే అంటే ఆలు, క్యారెట్, ఇవి చేసుకునేటప్పుడు మామూలుగా చాలా మంది పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటారు. ఎండు కొబ్బరి వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఈసారి ఇలా ట్రై చేయండి. సూపర్ అండి, ఫెంటాస్టిక్ గా ఉంది అసలు. ఈ రెసిపీ మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది. అండ్ టేస్ట్ తిన్నాక చెప్తా అని చెప్పాను కదా, ఇది చపాతీస్ కి బాగుంటుంది, రైస్ ఐటమ్స్ కి కూడా బాగుంటుందండి. మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు, 2 in 1 రెండు అయిపోతాయి. ఓకే, సో ఒకవేళ కనుక మీరు ఈ పొటాటోస్ వెజ్ పుడి మాస్ ప్రాసెస్ ని కనుక మిస్ అయ్యి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మా షెఫ్ స్పెషల్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ సీయింగ్ ది ఎపిసోడ్. హ్యాపీగా చేసుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.